గుడ్ ఈవినింగ్ అండి. ఇది నా బిటిసి యూఎస్డి మీద అనాలిసిస్ అండి. ఈ బీటీసీ యూఎస్డి అనాలిసిస్లో ప్రస్తుతం ఏ వేవ్లో ఉందని చెప్పి మీకు అనలైజ్ చేసి చెప్తున్నాను. ఈ బీటీసీ యూఎస్డిలో 30 మినిట్స్ చార్ట్ ప్రకారం ప్రస్తుతం ఇది జీరో అయితే ఇది ఏ అండి, ఇది బి, ఇది సి అండి. ఇది సి కంప్లీట్ అయింది, కానీ ఈ ఏబిసి ఇదంతా థర్డ్ వేవ్లోనే రన్ అవుతుందండి. ఈ థర్డ్ వేవ్లో రన్ అప్పుడు ఇదిగోండి, ఇది జీరో, 0 to 1 ఈ వైలెట్ కలర్ లైన్ అండి. 0 to 1 2 3 అయిందండి. ఈ 3 to 4 వేవ్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ వేవ్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఈ ఫిఫ్త్ వేవ్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ ఎటు షిఫ్ట్ అయిద్దో బీటీసీ అప్పుడు మనల్ని అనలైజ్ చేసుకోవాలండి. కాబట్టి ప్రస్తుతం బీటీసీ అనలైజేషన్ మాత్రం ప్రస్తుతం పైకి వెళ్తుందని కదా అని చెప్పి కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళిద్దని కాదండి. ఈ అప్ సైడ్ అనే మార్క్ కాకుండా మీరు ఈ ఏరియా దాకా ఏ ఏరియా అయితే ఉందో ఈ జోన్ అండి, ఈ జోన్ ఏదైతే ఉందో 78% కానీ 61% కానీ 50% అంటే ఈ జోన్ కాడ నుంచి బీటీసీ మళ్ళీ ఇది రీటెస్ట్ చేసుకొని, అంటే రీటెస్ట్ ఆర్ పుల్ బ్యాక్ ఆర్ కరెక్షన్ వేవ్ ఏదైనా అనుకోండి, మీరు మీరు అది ఒక ఫార్ వర్డ్ అండి అంతే. ఇది పుల్ బ్యాక్ చేసుకున్న తర్వాతే మార్కెట్ వెనక వైపు వచ్చి మళ్ళీ ఈ 64,000 నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేసేదండి. ప్రస్తుతం మార్కెట్ ఉన్న పరిస్థితికి అయితే ఇది జస్ట్ పుల్ బ్యాక్ మాత్రమే. కాబట్టి ఇది కంటిన్యూషన్ వేవ్ కంప్లీట్ అయింది, బ్రేక్అవుట్ అయిందండి. ఇంకొక ప్రీవియస్ ఈ మార్కెట్ ఎక్కడైతే ఉందో ఒక్క ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేయలేదండి. ఒక్క ప్రీవియస్ హై కూడా బ్రేక్ చేసి రీటెస్ట్ అయితేనే బై సైడ్ వెళ్ళేదండి. అప్పుడు దాకా బై సైడ్ అనే మాట లేదండి. కాబట్టి ఒక్క ప్రీవియస్ హై కూడా బ్రేక్ చేయలేదు, కాబట్టి మీరు కంటిన్యూషన్ బై సైడ్లో ఉన్నాను అని చెప్పి మీరు ఆలోచించద్దండి. ఇది టెంపరీ ఫోర్త్ వేవ్ దగ్గరికి రీట్రేస్మెంట్ అయ్యి ఫిఫ్త్ వేవ్ దగ్గరికి వస్తుందండి. కాబట్టి ఇది 1కి 4 సార్లు మీరు గమనించి మీ సొంత క్యాలిక్యులేషన్ చేసుకొని ఎనలైజేషన్ చేసుకొని చేయండి. ఇది నా వ్యూ మాత్రమే. నా వ్యూతో పాటు మీ వ్యూ కనుక ఓకే అనుకుంటేనే మీరు ట్రేడ్ చేసుకోండి, లేదంటే కనుక మీరు మెదలకుండా కూర్చోండి సార్. మీ వ్యూ ప్రకారమే ట్రేడ్ చేసుకోండి. అందుకే కానీ ఎట్లా పడితే అట్లా చేద్దండి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ మీ దగ్గరికి రావాలండి. ఇప్పుడు మీరు ఇక్కడ సెల్ చేయాలి, బై చేయాలన్నా ఈ జోన్లోకి వచ్చిన తర్వాత, అంటే ఇది ఇది సెల్ జోన్ అండి. ప్రస్తుతం ఇది సెల్ జోన్, కాబట్టి ఇది సెల్ జోన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు సెల్ చేయండి. అంటే మార్కెట్ మీ దగ్గరికి రావాలండి, మీరు మార్కెట్తో పాటు పరిగెత్తద్దు. మార్కెట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాతే సెల్ చేయండి. ప్రస్తుతం ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది కదా, రివర్స్ అయింది కదా అని చెప్పి సెల్ చేయొద్దండి. ఈ జోన్స్ పర్టికులర్గా ఏ జోన్ అయితే ఉందో ఆ జోన్కి వచ్చిన తర్వాతే సెల్ చేయండి. మీరు ఏదైతే జోన్ ఇక్కడ రివర్సల్ కనిపిస్తే ఫిఫ్త్ వేవ్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రివర్సల్ కనిపిస్తే అప్పుడు బై చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ బై చేయొద్దు, ఎక్కడ పడితే అక్కడ సెల్ చేయొద్దండి. పర్టికులర్గా ఒక జోన్ అని క్రియేట్ అయ్యిద్దండి. ఆ జోన్ క్రియేట్ అయిన తర్వాత ఆ క్రియేషన్ చేసిన జోన్లోకి మాత్రం వెళ్ళిన తర్వాత మాత్రమే మీరు బై ఆర్ సెల్ చేయండి. కాబట్టి మీరు 1కి 4 సార్లు ఎనలైజ్ చేసుకోండి, మీ బ్యాక్ టెస్ట్లో చూసుకోండి. చూసుకున్న తర్వాత మాత్రమే సెల్లో బయో చెయ్యండి. ఇదిగోండి, ఇది నేను ఇప్పుడు ఈ ప్రకారంగా ఇది సెకండ్ వేవ్ కరెక్టా కాదా చూసుకుంటున్నా అండి. ఈ సెకండ్ వేవ్ చూడండి, నేను ఈ ప్రకారంగా ఈ హై నుంచి ఈ లోపు మార్పు చేసుకున్నా అండి. ఇక్కడికి సెకండ్ వేవ్ రాలేదండి. సెకండ్ వేవ్ రాకపోయినా ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ వేవ్కి రాలే, కానీ పర్సంటేజ్ ఎప్పుడైతే మార్చుకున్నానో ఆ పర్సంటేజ్ దగ్గరికి వస్తుందండి. ఇదిగోండి 38% ఇక్కడ టెస్ట్ చేసుకొని వెళ్ళింది. ఇంకా 38 వేవ్ పర్సంటేజ్ కూడా కాదండి, 23% దగ్గరికి మార్కెట్ వచ్చే వెళ్ళిందండి. అట్లా ఏ పర్సంటేజ్ దగ్గరికి వచ్చి వెళ్తుందో మనం క్రాస్ వెరిఫై చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదండి. క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. క్రాస్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ తీసుకోండి. నేను ఇప్పుడు ఈ చూడండి, ఇది పైకి ఇట్లా వెళ్ళింది 38% దగ్గర, ఇక్కడ నాకు రివర్సల్ కనిపించిన తర్వాత ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే నేను ఎంట్రీ తీసుకుంటాను. ఇది కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది జోన్ ప్రకారం కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఇదేమో క్యాండిల్స్ ప్రకారం కన్ఫర్మేషన్ ఇచ్చింది. కాబట్టి ఈ రెండు కన్ఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను ఎంట్రీ ఇస్తానండి. ముందుగా ఎంట్రీ ఇవ్వను. టైం వేస్ట్ అయినా సరే మీకు కాసేపు లేట్ అయింది, కానీ ట్రేడ్ మనకి స్టాండర్డ్గా రావాలి. కాబట్టి మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి.